కాబట్టి నువ్వు నీ భార్య పిల్లల్ని సిద్ధపడాలి, సంఘమంతా మనం సిద్ధపడి దేవుని విషయంలో సిద్ధపడాలి. దేవుని విషయంలో అభ్యంతరం పడవద్దు. దేవుని విషయంలో అభ్యంతరం పడలేని వాడు ధన్యుడు అంటుండి నువ్వు అభ్యంతరం పడుతున్నా అంటే దానికి అర్థం తెలుసా? అల్ప విశ్వాస అనేది అర్థం. ఒకవేళ నీకు డౌట్ ఉందా? యేసు ప్రభు నీకు నమ్మిన కానీ పూర్తి నమ్మలే. యేసు ప్రభుని విశ్వసిస్తున్నావు కానీ పూర్తి విశ్వాసం పెట్టలే. చర్చికి వెళ్తున్నావు కానీ దేవుని వాక్యం ఏదో ఆసక్తిగా వింటున్నావు, సరదాగా వినట్లే. అందుకనే ఆ మాటకి అభ్యంతరం పడేవాడు అల్ప విశ్వాసి, విశ్వాసం లేనోడు, ప్రార్థన రానివాడు, పాటలు రానివాడు. దేవుని బిడ్డలు గమనించాలి. మనకు ఒక క్రైస్తవులం దేవుని బిడ్డ యేసు ప్రభువుని నమ్మినప్పుడు అభ్యంతరము పడకూడదు. అభ్యంతరం పడకుండా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని నామానికి మనము సంపూర్ణంగా నమ్మాలి. అందుకే మనం నమ్మి ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు కోసం నమ్మకంగా మనం జీవించాలి, నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటుంది తెలుసా? దేవుడు ఏమంటుంది తెలుసా? అందుకనే యోహాను సువార్త ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయము, మనం యోహాను సువార్త 11వ అధ్యాయము చక్కటి మాట ఉంది. 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. 11వ అధ్యాయము 25వ వచనం. దొరకలే? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. చదువు. ఇంకా ఆమేన్ హల్లెలూయా. ఈ మాట ఎవరితో అడిగింది యేసు ప్రభు తెలుసా? ఎవరితో అడిగింది యేసు ప్రభు? ఇలాగే యేసు ప్రభు నమ్మిన కానీ యేసు ప్రభుని చూసిండు, యేసు ప్రభు దేవుడు అని తెలుసు కానీ పూర్తి నమ్మలే. అందుకని ఇక్కడ ఏమంటే ఒక ఆమెతో యేసు ప్రభు అన్నాడు, ఒక ఆమెతో చెప్పాను. అందుకని ఇక్కడ నేను చదువు చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోడనెను. అందుకు చనిపోడు బ్రతికి నా యందు విశ్వాసం ముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెకు అడిగాను. ఆమె అవును ప్రభా, నువ్వు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడు అని ఆమె సమాధానం ఇచ్చింది. హల్లెలూయా. చూసారా? ఆ యేసు ప్రభు దేవుడని మాట తెలుసు కానీ హృదయంలో విశ్వాసించలే. యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టలేదు. ఆమెకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినాక అందుకని మరైతో కూడా అంటాడు, లాజరు చనిపోయాక యేసయ్య ఆయన చనిపోయి 3 రోజులు అనేసరికి ఆ యేసు ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే మహిమను చూస్తావన్న. 3 రోజులని ఎక్కడ పాతి పెట్టావని చెప్తే అక్కడ వెళ్తే దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. నీ బిడ్డ ఇక్కడ కూర్చో, ఇక్కడ రారా ఏరా చూడండి. అరే యేసు ప్రభు ఏమన్నానంటే, నువ్వు నిజంగా నా మీద నన్ను నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తానన్న. ఈమె కూడా నమ్మకం లేదు. నమ్మకం క్లియర్ చేయడం యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేనే పునరుద్ధానము జీవం నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయిన బ్రతుకును. ఈనాడు ఈ జనరేషన్లో చాలామంది విశ్వాసులు ఈ లోకంలో ఎందుకు కలిసిపోతారో తెలుసా? విశ్వాసం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నాం, విశ్వాసం లేదు. చెప్పే వాక్యం చక్కగా వినక దాన్ని గ్రహించక వాళ్ళు ఏం చేస్తే యేసు ప్రభు ఏదో మా పేరుకే నమ్ముకున్నాం కానీ మా హృదయంలో ఏమీ నమ్మకం కలగట్లేదు.
అలా ఉంది. మీరు కూడా అలా ఉన్నారా? లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉందా? దేవుని మీద విశ్వాసం ఉన్నాడు ఏం చేస్తారు తెలుసా? యోబులకు సావుకైనా సిద్ధంగా ఉంటారు. యేసుప్రభు యోబు ఏం చేసింది తెలుసా? విశ్వాసం ఉన్నాడు. భార్యకి విశ్వాసం లేదు, పిల్లలకి విశ్వాసం లేదు. భార్య పిల్లలకి విశ్వాసం లేదు. ఒక్కడికి వల్ల ఒకడికి నష్టం. చూడండి, భార్య పిల్లల విశ్వాసం లేనందుకు ఇంట్లో నష్టం జరిగింది తెలుసా? భర్త ఒక్కడే విశ్వాసం ఉంచితే సరిపోతుందా? ఆయన ఒక్కడి విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరిగింది తెలుసా? తన ప్రాణం తన కాపాడుకున్నాడు. తన విశ్వాసాన్ని తన కాపాడుకున్నాడు. తన ప్రాణం తన రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కొద్దిసేపు లోకానుసారంగా, కొద్దిసేపు దేవుని చిత్తానుసారంగా చేస్తే ఇవి వర్ధిల్లావు. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నేనే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోనను బ్రతుకును. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? మొదటిగా నువ్వు సిద్ధపడాలి. దేవుని పని అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన పని మానుకొని దేవుని పనికి వెళ్ళాలి. దేవుని ప్రార్థనకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలి, వాక్యం వినాలి శ్రద్ధగా. అదే దేవుని పని శ్రద్ధగా చేయాలి. దీంట్లో మనకి దీంట్లో శ్రద్ధగా పని చేస్తే నీకు ఆరోగ్యం లాభిస్తుంది, నీకు ఆశీర్వాదం లాభిస్తుంది, నీకు సుఖము లాభిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని పనికి ఆశ్రద్ధగా సనుకుతూ గునుకుతూ చర్చికి వచ్చేవానుకో, ప్రార్థనకి వెళ్ళేవానుకో, సువార్త వెళ్ళేవానుకో, ఏ విషయంలో అయినా దేవుని బిడ్డలు గమనించాలి. దేవుని ఇచ్చే విషయంలో అయినా, ఇంకెవరికొక సహాయం చేసే విషయంలో అయినా సనుకుతూ గురుతుంటే నీకు మేలు కలగదు. దేవుని బిడ్డారా, నీకు మేలు కలగదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే మనం ఏం చేయాలి తెలుసా? మనమంటే అభ్యంతరం పడవద్దు. మన దగ్గర చాలా ఉన్నాయి డౌట్లు. అందుకనే దేవుడి మందిరికి వచ్చినప్పుడు మనం ఏం శ్రద్ధగా వినాలి. వింటేనే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావు. బండ మీద ఇల్లు కట్టాలంటే ఏంటి తెలుసా? బలమైన విశ్వాసం. ఈ బిల్డింగ్, ఇప్పుడు మనం బిల్డింగ్ ఇల్లు కడతాం, ఏం చేస్తాం? కింద ఇంత లోతు తవ్వుతారు. లోతు కింద కాంక్రీట్ వేసి, మళ్ళీ రాడ్ బుట్టలు నిలబెట్టి, మళ్ళీ కాంక్రీట్ పోసి, ఏంటి గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఇల్లు కుంగకుండా కూలిపోకుండా ఉండటానికి ఇంత లోతు తవ్విస్తారు. దానికి ఏంటంటే యేసు ప్రభు బండ మీద ఇల్లు కట్టినట్టు. నా మాటలు విని వాటి చొప్పును చేయువాడు తుఫాను వచ్చినా, కర్ర వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎలా ఉంటాడు తెలుసా? ధైర్యంగా ఉంటాడు. ఒక బిల్డింగ్ నిలబడ్డట్టు, ఒక పిల్లర్స్ ఉన్నట్టు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, మనం అభ్యంతరం పడ్డావనుకో నీకెప్పుడు అపజయమే కలుగుతుంది. అభ్యంతరం పడ్డావనుకో నీ ప్రార్థనకి జయం రాదు, అపజయమే కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకి జయం కలగాలంట. నీ ప్రార్థనకి జయం కలగాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? మనం ఎప్పుడు ఉన్నా లేకపోయినా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మరి యోబు గారు ఆ రోజు ఇల్లు భార్య పిల్లలంతా నష్టపోయారు. ఎవరికైనా గొడవకి వెళ్ళిందా? ఎవరికైనా నీ వల్ల మాకింత నష్టం జరిగింది, ఈరోజు ఎవరైనా గొడవ పెట్టిండా, తిట్టిండా, కొట్టలే. మనం ఏం చేస్తాం తెలుసా? అభ్యంతరమైన విశ్వాసం ఉంటుంది మనకు. అభ్యంతరమైన విశ్వాసం, అల్ప విశ్వాసం ఉంటాం, రెండో విశ్వాసం ఉంటాం. రెండు రకాల విశ్వాసం పెడతాం, మన జీవితంలో కార్యం జరగదు. లేకపోతే మన జీవితంలో ఏదైనా నష్టం జరిగితే ఏం చేస్తాం తెలుసా? వాని మీద గొడవలు పెడతాం. ఇది కాదు క్రైస్తవుల విశ్వాసం, క్రైస్తవుల నమ్మకం ఇది కాదు. దేవుని బిడ్డ విలంకేరి భార్య పిల్లలు చనిపోతే ఆయన తీసుకుపోయి పాత పెట్టి ఏం చేసింది తెలుసా? ఆయన తీసుకుపోయి పాత పెట్టి 100 రోజులలో ఎవరు రాలే. ఆయన బైబిల్ ప్రింటింగ్ మిషన్ ఆయన ఉంది, బైబిల్ ప్రింటింగ్ చేసేవా ఆయన. దేవుని బిడ్డ తెలుసా? ఆయనకి ఎవ్వరు సాయం చేయలే. ఆయన నష్టపోయిన విశ్వాసంలో ఉన్నారు. విశ్వాసం ఉండి ఆయన దేవుడు ఏ పని అప్పగించాడు,
దేవుడు ఆయనకి ఏ పని అప్పగించినా ఆ పని చెయ్యాలనేది ఆయన చేసి తీరి చనిపోయాడు. హల్లెలూయా. ఆయన బైబిల్ ప్రింటింగ్ చేస్తే ఈరోజు మన చేతిలో తెలుగు బైబిల్ ఉంది. హల్లెలూయా. తెలుగు బైబిల్ ఉంది. మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో మేలు కలగకపోతే, మన ఇంట్లో మంచి శుభకార్యం మంచి జరగకపోతే ముఖం మార్చుకుని ఉంటాం కదా. మనం చెడ్డ పనులు చేసుకుంటూ, చెడ్డ కార్యాలు చేసుకుంటూ దేవుని కార్యం చేస్తే అది మంచిగా జరగదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, నేనే పునరుద్ధానము, నేనే జీవమని యేసు ప్రభు వారు చెబుతున్నారు. అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి తెలుసా? మనం సిద్ధపడి ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా మనం సిద్ధపడాలి. ఆ తర్వాత నన్ను, నా భార్య పిల్లలు నన్ను సిద్ధపరచాలి. నేను సేవకుని కాబట్టి సంఘాన్ని కూడా సిద్ధపరచాలి. సంఘాన్ని అట్లా సిద్ధపరచాలి. ఈ వాక్యం వినండి సంఘ బిడ్డలారా, ఈ వాక్యం సరంగా బతకని సంఘ బిడ్డలారా. లోకానుసారంగా బతుకుద్దని సేవకుడు బోధించవలసిన ఇది బోధ వాక్యానుసారంగా. అందుకే వాక్యం ఏమంటే సిద్ధపడు. నువ్వు నిజమైన విశ్వాసం దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంటే నువ్వు సిద్ధపడినట్టే. కానీ దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచుకుంటూ ఉంటే మనకు సిద్ధపడాలనేది లేదన్నట్టు అర్థం దేవుడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మీరు అభ్యంతరము లూకాసు సువార్త ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందుకే ఏమంటాడు, నా విషయంలో మీరు అభ్యంతరం పడకూడి, నా విషయంలో మీరు అభ్యంతరం పడకూడి. నా విషయంలో అభ్యంతరం ఎవరు? నందు పాస్టర్ గారి విషయంలో కాదు. ఎవరి విషయంలో? యేసయ్య విషయంలో అభ్యంతరం పడుతుంది. మనకి మనుషులకు ఏదో కొద్దిగా తేడా వచ్చినా తిట్టుకుంటాం, కొట్టుకోవడం కానీ తిట్టుకుంటాం. కానీ మనము కొట్టుకున్నా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం కొట్టుకున్న అప్పటికప్పటికి క్షమించాలి. క్రైస్తవులు లక్షణం క్షమించాలి. ఏదో పొరపాటు అది క్షమించాలని మనం క్షమాపణ కోరాలి. క్షమించే గుణం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? సిద్ధపడి ఉండు. ఈరోజు సిద్ధపడాలి. మనం సిద్ధపడితే, మనం సిద్ధంగా ఉండి విశ్వాసంతో ప్రార్థనతో మనం సిద్ధంగా ఉంటే మనం చూసి ఇంకొకడు మారుతారు. మనం సిద్ధం లేదా? మనం ఇటు అటు ఉన్నామా? మనం చూసి ఎవరు మారరు. మనం సిద్ధం లేకపోతే, విశ్వాసం లేకపోతే, మనం కరెక్ట్ లేకపోతే మనం చూసి మారరు. కానీ నువ్వు సిద్ధంగా ఉంటే మనం చూసి ఇంకొకడు మారుతారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుంది? సిద్ధంగా ఉండాలి. నేను మొదటిగా సిద్ధపడాలి. రెండోదికి ఇక్కడ ఏమంటుంది తెలుసా? నీతో ఉన్న సంఘం అందరినీ నువ్వు సిద్ధపరచు. దేవుని బిడ్డలు గమనించండి. అదే అంటాను మీకు, మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధపడిన వ్యక్తి ఎలా ఉంటారు తెలుసా? సడన్గా ప్రార్థన ఇస్తే ప్రార్థన చేసేటప్పుడు, పాట పాడితే పాట పాడేటట్టు, ఆరాధన నడిపించా అంటే ఆరాధన నడిపించేటట్టు ఉండాలి. మనం నేర్చుకుని ఉంటే అయ్యగారు ఎప్పుడు చెప్తారో తెలియదు. అయ్యగారు మీకు చెప్పినప్పుడు కబురు చెప్పరు. ఈరోజు నువ్వు ఆరాధన నడిపించాలని ఇంటికి నువ్వు ఉన్నప్పుడు చెప్పరు. ఇక్కడ వచ్చినప్పుడు ఎవరికి దేవుడు ఇవ్వాలి అని ప్రేరేపణ వస్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసేటట్టు ఉండాలి, ఆరాధన చేసేటట్టు ఉండాలి, వాక్యం శ్రద్ధగా వినేటట్టు ఉండాలి. దేవుని మీద అదే సిద్ధపాటు. దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం. అందుకే దేవుడు గమనించండి. అందుకే దేవుడు రాకడ కూడా విశ్వాసులారా, దేవుడు రాకడ మనకు చెప్పి రాదు. నేను మీకు చెప్పే వస్తాను, మీకు చెప్పకుండా నేను రానని దేవుడు రాకడ చెప్పి రాదు దేవుని మీద. అందుకే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థించినప్పుడు మనకు ఏం జరిగితే తెలుసా? దేవుడు సహాయం చేస్తాడు, ప్రమాదం నుండి తప్పిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే ఇక్కడ రెండో మాట ఏంటంటే, నువ్వు నీ భార్య పిల్లల్ని సిద్ధపరచు.
మొదటి మాట సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? సంఘాన్ని చర్చలో చెప్తారు, ఇదిగో వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా సిద్ధపడాలని సంఘాన్ని చెప్పినప్పుడు సంఘం అందరినీ నేను చెప్పాను. తర్వాత ఇంటికాడ ఉన్నప్పుడు మీరు మీ భార్య పిల్లలు ఏం చేయాలి తెలుసా? భార్య పిల్లలతో కూడుకొని ప్రార్థన చేయాలి, ఒక పాట పాడాలి, వాక్యం చదవాలి. అది మీరు చేయవలసింది మీ ఇంటికాడ. మనం సేవకుడు అయ్యగారు చెప్పినగా మనం ఇంటికాడ ప్రార్థన చేయదు, పీకల దాకా తిండి దునపోతలేక పండుకుందాం అనుకుంటే కుదరదు. ప్రార్థన మనల్ని రక్షించాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభువు అన్నాడు 12 మంది శిశువుని మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసయ్య రొట్టెలు పెట్టి చేపలు పెట్టారని వీళ్ళు మంచి పెద్ద సదరులు కప్పుకొని గురుగా పెడుతున్నారు. అప్పుడు వచ్చారు శత్రువులు. ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు యేసు ప్రభువుని పట్టుకొని జైల్లో వేద్దామని. దేవుని బిడ్డలు గమనించారు. అందుకే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. అందుకే నేను చేయాలి తెలుసా? మన జీవితం యేసు ప్రభు నమ్మిన కాడి నుండి మనం చచ్చిపోయే వారికి సిద్ధంగా ఉండాలి, ప్రార్థనతో సిద్ధంగా ఉండాలి, పాటలతో సిద్ధంగా ఉండాలి, దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉండాలి, దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. నీ వ్యక్తిగతంగా దేవుని మహిమపరచాలి. ఇలా సంఘంగా కూడి దేవుని మందిరంలో కూడి కూడా దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. తెలుసా? దావీదంటే ఆనందం ఎక్కువయ్యి ఆయన గంతులేసి దేవునికి ఆరాధిస్తూ ఉన్నాడు. తెలుసా? మనం ఏం చేస్తాం? అయ్యగారు ఎప్పుడు వదిలిపెడతాడు? లేకపోతే చేపల ముక్కలు వండుకొని వచ్చిన పిల్లి తినదో కుక్క తినదో అది కాదు. ఇంటికాడ ఆలోచన చేయకూడదు. దేవుని మందిరికి వచ్చినాం ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి, అభ్యంతరం లేకుండా వినాలి, అభ్యంతరం లేకుండా సిద్ధపడాలి, దేవునికి సిద్ధపడాలి. అందుకే విశ్వాసం లేనివారు, అందుకే మన బుర్రకి మన హృదయంలో దేవుని మాటలు ఎక్కాలంటే ఏం చేయాలి తెలుసా? వినాలి. దేవుని మాటలు వినటానికి మనం చర్చిలో సేవకుని ముఖం చూడాలి, వాక్యం ముఖం చూడాలి. మనం చర్చిలో ఉన్నప్పుడు పిల్లలతో పాపలతో పెద్దలు కూడా ఆట ఆడకూడదు. మీకు అదే చెప్తూ ఉంటాం. ఆ పిల్లలు వాళ్ళే పొర్లి ఆడుతూ ఉంటారు. చిన్నపిల్లలు పొర్లి ఆడుతూ ఉంటారు. ఏం చేయాలి? దేవుని మాట నిజంగా అలా ఉందా లేదని చూసుకొని చదువుకొని తెలుసుకోవాలి, ఇది కరెక్టే అని. మనం పెద్దలు కూడా పిల్లలతో అల్లాలాట ముద్దులాట ఈ దేవుని మందిరంలో మనం అలా చేయకూడదు. దేవుని వాక్యం దేవుని మాట వినేటువంటి పిల్లలతో మనము అలా ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే దేవుని వాక్యము నువ్వు సరిగా వినవు. దేవుని బిడ్డ అందుకేనే ఇక్కడ ఏమైనా తెలుసా? సిద్ధపాటు. ఒక ఆమె ఏం చేయాల్సి తెలుసా? లేక నాకు దేవుడు కొడుకునిచ్చారని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలే. లేక దేవుడు నాకు కొడుకునిచ్చినాన్ని దేవుని మందిరంలో వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు తన గర్భం తెరిచి ఒక కొడుకునిస్తే ఆమె ఏం చేస్తే తెలుసా? తన కొడుకుతో జోల పాడవాళ్ళే ఏం చేస్తుంది తెలుసా? దేవుని మందిరంలో తీసుకుపోయి ఉంచింది. అయ్యా నా కొడుకు ఇక్కడ దేవుని పరిచర్య చేయాలి. చిన్న బుడ్డ కొడుకుని తీసుకొచ్చింది. ఇక్కడే పెరగాలి, ఇక్కడే ఎదగాలి అని తీసుకొచ్చి అక్కడ కొంతకాలం తల్లి పాలిస్తూ లాలిస్తూ దేవుని మాటల్లో ప్రార్థనలో అక్కడ నడిపించి కొంచెం పెద్దగానే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళింది. ఆ కొడుకు అక్కడే పెరిగిండు. అక్కడే పెరుగుతూ పెద్ద ప్రవక్త అయిండు. తెలుసా? పెద్ద ప్రవక్త అయిండు, రాజు అయిండు. తెలుసా? దేవుని బిడ్డారా, మనం ఇంటికి ఒకవేళ పిల్లల్ని ఆడిపించాలంటే, లాలించాలంటే, ముద్దు పెట్టాలంటే, అన్నీ చేయాలంటే ఇంటికి చేయండి. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినాలి. ప్లీజ్ మీకు చెప్తున్నా, దేవుని మాట వినాలి. కానీ దేవుని బిడ్డలు అందుకే ఏం చేసింది తెలుసా? అది ఆ తల్లి ఏం చేసింది అంటే ఆ కొడుకు పుట్టాడు కదా అని ఇంటికాడ గారాభంగా పెంచట్లే ఎత్తుకొని బొమ్మలు ఇయ్యాన్ని తీసుకురాలే, ఇటు తీసుకోపోలే. ఆ తల్లి ఏం చేసింది తెలుసా? దేవుని మందిరం తీసుకొచ్చి కొంతకాలం ఆమె అక్కడుండి పాలు మానే చేపు అక్కడ ఉండి కొడుకుని పెంచి దేవుని మందిరంలో పెంచి ఆ తర్వాత కొంచెం పెద్దగానాక ఇంటికి వెళ్ళింది. ఆ కొడుకుని అక్కడ వదిలిపెట్టి దేవుని బిడ్డలు మన పిల్లల్ని, మన కొడుకుల్ని, మన బిడ్డని ఇలా నేర్పాలి. మన సాధ్యమంత వరకు నేర్పాలి. హల్లెలూయా.
అందుకని ఇక్కడ ఏమంటావంటే నువ్వు సిద్ధపడి ఉండుము కాదు. మనం సిద్ధపడలేకపోతే మనం ఇతరులు ఇంకా మన పిల్లల్ని ఇతరులు ఎట్లా సిద్ధపరుస్తాం? మనం